ప్రేమించట్లేదని ఒకడు, ప్రేమించి దూరం పెడుతుందని మరొకడు, అనుమానంతో ఇంకొకడు, ఇలా మహిళలపై దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. ప్రేమించిన యువతి కొంతకాలంగా పట్టించుకోవట్లేదని ఓ ప్రేమోన్మాది చేసిన పని వణుకు పుట్టిస్తోంది. సూర్యాపేటలో ప్రేమోన్మాది ఘాతుకానికి సంబంధించినటువంటి న్యూస్ మనం చూస్తున్నాం. ప్రేమించి దూరం పెడుతుందని యువతిపై ఆ యువకుడు సుత్తితో దాడి చేశాడు. యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను హాస్పిటల్ తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. యువకుడిని స్తంభానికి కట్టేసి కొట్టారు స్థానికులు. సూర్యాపేట స్నేహనగర్లో జరిగింది ఈ ఘటన. సూర్యాపేట జిల్లాలోని నూతనకల్ మండలం లింగంపల్లికి చెందిన మహేష్, అలుగునూరుకు చెందిన స్పందన 8 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమను యువతి కుటుంబం అంగీకరించలేదు. రెండు కుటుంబాల మధ్య సాగిన పంచాయతీల కారణంగా ఇద్దరూ దూరంగా ఉండాలంటూ పెద్ద మనుషులు తీర్మానం చేశారు. దానికి ఒప్పందం కూడా జరిగింది. అయితే దీని తర్వాత కూడా మహేష్ యువతిని కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నించాడు. పెద్దవాళ్లకు భయపడి యువతి మహేష్ని దూరం పెడుతూ వచ్చింది. కోపంతో రగిలిపోయిన మహేష్ యువతి తన సోదరి ఇంట్లో ఉందని తెలుసుకొని ఎవరూ లేని సమయం చూసుకొని ఇంట్లోకి వెళ్లి ఆమె తలపై సుత్తితో దాడి చేశాడు. యువతి కేకలు వేయడంతో స్థానికులు వచ్చి మహేష్ని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఇటు స్పందన తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. తన కూతురిపై అన్యాయంగా దాడి చేశాడని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఏం పేరు పేరు ఏం పేరు పేరు ఏమేష్ ఇంటి పేరు ఏం పేరు ఇంటి పేరు ఎట్లా తెలుసురా నీకు అమ్మాయి? ఎట్లా తెలుసు అమ్మాయి? ఏ ఊరు అమ్మది? వీడికి ఎందుకు వచ్చింది? నీకు ఎట్లా తెలుసు ఆమె వీడికి ఎన్ని రోజుల కింద వచ్చిన వీడికి? ఎందుకు కొట్టినావు? ఎవరిని? చదివించుకుంటే ఎవరెవరికి? వాళ్ళ కుటుంబానికి మా కుటుంబానికి దూరపు రిలేషన్స్. ఈడ ఉందని నీకు ఎట్లా తెలుసు? ఆమె ఈడ దింపిన సార్, వాళ్ళ అక్కలేదు ఉన్నప్పుడు దించినావు. ఇప్పుడు రమ్మన్నది ఆమె, నువ్వు వచ్చినావా? నేనే వచ్చాను సార్. ఎన్ని రోజులు ఇప్పుడు మీ ఇద్దరు మాటలేక? నెల 12 రోజులు. నెల 12 రోజులు. ఘటనా స్థలాన్ని సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్ పరిశీలించారు. స్పాట్లోని వస్తువులని స్వాధీనం చేసుకున్నారు. ఇక దూరం పెట్టిందనే కారణంతోనే ఆ యువతిపై నిందితుడు దాడి చేశాడని సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్ తెలిపారు. 8 years నుంచి లివింగ్లో ఉన్న తర్వాత ఇప్పటివరకు తెలిసిన సమాచారం ప్రకారం అతన్ని అవాయిడ్ చేస్తుందనే ఒక్క నెపంతో ఆమెను టార్గెట్ చేసి ముందుగానే ఒక పథకం ప్రకారం ఒక సుత్తిని కూడా అతను కొనుగోలు చేసి తీసుకొని రావడం జరిగింది. ఆ కొనుగోలు చేసి తీసుకొచ్చిన సుత్తితోటి బలంగా తల మీద కొట్టడం వల్ల ఆమెకు తీవ్రమైన గాయాలని ఆమెకు చికిత్స గురించి హాస్పిటల్ తరలించడం జరిగింది. అతన్ని ఇమ్మీడియట్గా అతన్ని అదుపులోకి తీసుకొని తదుపరి విచారణ గురించి మనం కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది.